కవితా శీర్షిక ఆవుల మనోవేదన. మాట్లాడలేని మూగ జీవులం మేము, మాట్లాడలేని మూగ జీవులం మేము. మీ అందరికీ తల్లి పాలతో సమానమైన పాలనిస్తున్నాం. సనాతన ధర్మంలో మమ్మల్ని ఎంతో ఘనంగా పూజించి రక్షించిన మీరు నేటి సమాజంలో మేము కనబడితే కొడుతున్నారు. గడ్డి దొరకక మేము అలమటిస్తుంటే దొరికిన గడ్డిని, ఆకులను కూడా తిననివ్వకుండా తరిమేస్తున్నారు. అయినా మేమేమనలేదు. గతి లేక కనబడిన ప్లాస్టిక్ కవర్లు తింటున్నాం. అది మాకు హానికరమని తెలీదు. కానీ అన్నీ తెలిసిన మీరు నడి రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా పడేస్తున్నారు. వాటిని మేము తిని చనిపోతున్నాం. అయినా మేమేమనలేదు. మా ప్రాణాలు తీసిన ఈ పాపం ఎవరిది? మా ప్రాణాలు తీసిన ఈ పాపం ఎవరిది? ప్లాస్టిక్ కవర్లు తయారు చేసిన కంపెనీలదా? దాన్ని ఆమోదించిన ప్రభుత్వానిదా? అన్నీ తెలిసి విరివిగా వినియోగిస్తున్న మీ అందరిదా? వినియోగించి పడేసినవి తీసేయని కార్మికులదా? ఎవరిది తప్పు అని మేము ప్రశ్నిస్తే సమాధానం మీరు ఇవ్వగలరా? మా ప్రాణాలు పోతున్నాయని మీ అందరికీ తెలుసు. మా ప్రాణాలు పోతున్నాయని మీ అందరికీ తెలుసు. కానీ ప్రాణాలు కాపాడాలని మీలో ఎందరు ఆలోచన చేస్తున్నారు? ఎవరూ ఆలోచించట్లే. మూగజీవులమనే చిన్న చూపు చూసినా మేమేమనట్లేదు. మీ చుట్టూ ఉన్న జీవరాశులను కాపాడుకోవాలి కానీ కాటికి పంపొద్దు. మూగజీవులమైన మాపైన లేని జాలి, దయ, కరుణ ఇక మీ సాటి మనుషులపై మీకు ఎలా ఉంటాయి? అందుకేనేమో ఇన్ని నేరాలు, ఘోరాలు జరుగుతున్నాయి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సనాతన ధర్మం మమ్మల్ని 33 కోట్ల దేవతలు కొలువై ఉన్న జీవులుగా వర్ణించాయి. దేవాలయానికి వెళ్ళే రాయిలో ఉన్న దైవాన్ని చూడగలిగిన మీరు, చూడగలిగిన మీరు ప్రాణమున్న మాలో మాత్రం దైవాన్ని చూడమని మేము అనట్లే. కానీ మూగజీవులమైన మమ్మల్ని బతకనీయని అంటున్నా. సాటి జీవిగా మమ్మల్ని బతకనీయండి అంటున్నాం. నేను మీ నుండి పూజలు, పునస్కారాలు కోరుకోవట్లే. మేము మీ నుండి పూజలు, పునస్కారాలు కోరుకోవట్లేదు. కానీ మా బతుకు మమ్మల్ని బతకనిస్తే చాలు అంటున్నాం. మమ్మల్ని తరిమేయకుండా, కొట్టకుండా, మా ప్రాణాలు పోవడానికి మీరు కారణం కాకుండా ఉంటే చాలు అంటున్నాం. ఎక్కడైనా మాపై జాలి చూపించండి. ఈ భారతదేశం నేలపై మమ్మల్ని బతకనీయండి.